మహానాడుని నెల్లూరు జిల్లాకి ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మహానాడుని నెల్లూరు జిల్లాలో ఎలా నిర్వహించాలా, ఎలా చేస్తే బాగుంటుందనేది పెద్దలందరూ కూడా ఇప్పటిదాకా మీ అందరూ కూడా చెప్పడం జరిగింది. బయట జిల్లాల్లో మహానాడు జరిగితేనే నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తులు ఎంతో కీలకంగా ఉంటారు. ఇంకా నెల్లూరు జిల్లాలో జరుగుతుంటే నెల్లూరు జిల్లాకు ముందు, నెల్లూరు జిల్లాకి తర్వాత మహానాడు చెప్పుకునే విధంగా వేదిక మీద ఉన్న అతిథి మహానాడులు అందరితో కలిసి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ సమన్వయంతో పనిచేసి ఎంతో మంచి పేరు తెచ్చే విధంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని మీకు తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. మామూలుగా వైజాగ్ వెళ్ళాలనుకున్నాం ఈ నెల. సో అదృష్టం నెల్లూరుకు వచ్చింది ఈ యొక్క మహానాడు. అందరం కలిసికట్టుగా ఇది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం నాయకుల పండగ మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని మార్చే ఒక పండగ ఇది. 175 మంది ఎమ్మెల్యేలు శాసనసభలో మాట్లాడతారు చట్టాల గురించి. అయితే ఇక్కడ ఉండే తెలుగుదేశం కుటుంబం మొత్తం, తెలుగుదేశంలో ఉండే స్థానిక నాయకుడి నుంచి మంత్రుల వరకు అందరూ కూర్చొని సమస్యలన్నీ, ప్రజా సమస్యలపైన చర్చించి ఇది చట్టంలోకి తీసుకువెళ్ళడానికి తయారు చేసే ఒక వేదిక ఇది. కాబట్టి ప్రజలందరూ కానీ ఈ వేదికలో మీ యొక్క సమస్యల్ని రిజాల్వ్ చేయబోయే వేదిక. అందరి తెలుగువారి పండగ ఇది, ఒక పార్టీ పండగ మాత్రమే కాదని అందరూ అర్థం చేసుకోవాలి. మరి ఈ పండగలో నెల్లూరులో జరుగుతుంది కాబట్టి నెల్లూరు ప్రజలందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాం. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించాక మొట్టమొదటి మహానాడు మన నెల్లూరు జిల్లాలో చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. దీనికి అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, అలాగే సమన్వయం చేసిన మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఫరూక్ గారికి, అలాగే మంత్రివర్యులు నారాయణ గారికి, ఆనం రామనారెడ్డి గారికి, అలాగే మన గౌరవ పార్లమెంటు సభ్యులు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, సహచార శాసనసభ్యులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. రేపు జరగబోయే మహానాడికి ఉదయగిరి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి మేము మహానాడిని విజయవంతం చేయబోతా ఉన్నాం. ఈ రోజున ఇక్కడ భూమి పూజించుకొచ్చిన ఉదయగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రతి నాయకులకి, కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ